తెలుగులో మీరు ఎప్పుడు సినిమా చేసినా సరే ఆడియన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. మీ క్యారెక్టర్‌ని మీ సినిమాని మీరు చేసిన సినిమాని ఒక పై స్థాయికి తీసుకెళ్లారు కదా సార్. తెలుగులో ఎందుకు రేర్‌గా చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు మీరు? అలా కాదు. సబ్జెక్ట్స్ వస్తుంది. అన్నీ చూసుకొని చేయాలి కదా! హ్మ్. అంటే మంచి రోల్ ఉండాలి. మంచి సబ్జెక్ట్ ఉండాలి. బ్యానర్ ఉండాలి. ఆ ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే. ఇక ఇన్ బిట్వీన్ నాకు కొంచెం ఇదయింది. ఫస్ట్ ఆ టైంలో చేసే టైంలో అవును. ఒక 1 or 2 ఫిల్మ్స్ నాకు అలా ఇదయింది యాక్చువల్లీ. నేనేమో ఒక ఎక్స్‌పెక్టేషన్‌లో మీరు వచ్చాను. డిసప్పాయింట్ అయ్యారు. కొంచెం అది అప్పుడు వద్దు కొంచెం చూసుకొని చేస్తాము. ఐ షుడ్ నాట్ డిసప్పాయింట్ ఆడియన్స్ కదా! చేస్తే వాళ్ళకొచ్చి సమాధానం అవ్వాలి. చేసింది ఓకే అప్ప అని. అవును. అదన్నీ ఉంటుంది. తర్వాత అక్కడ ఫిల్మ్ చేస్తూ ఉంటాను. అవును. అక్కడ నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా 3-4 మంత్స్ నేను డేట్ ఇస్తాను. అవును. ఆ టైంలో ఇన్ బిట్వీన్ గ్యాప్‌లోనే చేయొచ్చు ఇక్కడ. అవును. చూసుకొనే చేస్తాను. సన్ ఆఫ్ సత్యమూర్తి బాగా ఎంజాయ్ చేశారు సార్ సెట్‌లో. అది నేను బికాజ్ ఐ డిడ్ దట్ ఫిల్మ్ ఫర్ ఓన్లీ ఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కదా డైరెక్టర్ కోసం నేను చేశాను. యాక్చువల్లీ డెఫినెట్‌గా ఆయన ఎక్స్ట్రాఆర్డినరీ డైరెక్టర్ మీకు తెలుసు. అప్పుడు కూడా కథ మొత్తం విని మీ క్యారెక్టర్ మొత్తం విని లైన్ చెప్పారు. నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉంటాను. ఆయన డైరెక్షన్ అంటేనే బికాజ్ నేనే ఒక ఫ్యాన్. ఆయన రైటింగ్ స్కిల్‌కి ఆయన డైలాగ్ చెప్పే ఇది దాంట్లో ఉండే ఒక సటైరిక్‌గా ఒక డెప్త్, ఆ మీనింగ్‌ఫుల్‌గా ఉండే డైలాగ్స్ అవన్నీ నేను అప్పటి నుంచి నేను ఒక ఫిల్మ్ రీమేక్ చేశాను అక్కడ గౌరమ్మ అని. అవును. వెంకటేష్ గారిది. అదేది ఇది నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. అవును. అప్పటి నుంచి నేను ఆయన ఆ ఫిల్మ్స్ అన్నీ చూశాను నేను. త్రివిక్రమ్ గారిది రైటింగ్స్ అన్నీ. ఇప్పుడు ఆఫర్ వచ్చే టైంలో త్రివిక్రమ్ గారు కదా అని అదేమో ఒక లవ్ టువర్డ్స్ ఇది. గౌరమ్మ సినిమా నేను కూడా చూసాను సార్. త్రివిక్రమ్ గారి సినిమా మీరు రీమేక్ చేయడం. ఇక్కడ డైలాగ్ స్టైల్ వేరుగా ఉంటుంది కదా, దాన్ని మీరు కన్నడలో అడాప్ట్ చేసుకోవడం కొంచెం కష్టమేమైనా అయిందా సార్? కొంచెం మనం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కొంచెం మన కన్నడ స్టైల్కి మనం చేసుకున్నాం అది.